నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మొత్తానికి మన జూనియర్ ఎన్టీఆర్ గారు దగ్గర నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటో కాదు, ఆయన అప్కమింగ్ ఫిలిమ్స్ ఏవైతే వరుస పెట్టి వస్తున్నాయో ఆ లైనప్లో మనకి ఎప్పటి నుంచో దాదాపు 1 మంత్ 2 మంత్స్ నుంచి నెల్సన్ గారితో ఒక సినిమా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అదేంటిది ఆర్టికల్స్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ లేదంటే యూట్యూబ్ వీడియోస్లో కానీ వచ్చింది. అదేవిధంగా చాలామంది ట్వీట్స్ కూడా చేయడం జరిగింది అబౌట్ నెల్సన్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అని చెప్పేసి సోషల్ మీడియా వేదిక కానీ యూట్యూబ్ వేదిక కానీ అన్ని వేదికల్లో కూడా హ్యూజ్ టాపిక్ ఇదే అనమాట. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది మొత్తానికి కళ్యాణ్ రామ్ గారు ఏదైతే అర్జున్ సన్న వైజయంతి మూవీ ప్రమోషన్స్ భాగంలో కళ్యాణ్ రామ్ గారు అయితే మూర్తి గారు గ్రేట్ ఆంధ్ర ఎవరైతే రైటర్ ఉన్నారో లేదంటే ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఆ సంస్థ సంబంధించింది ఆయన మూర్తి గారికి అయితే చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. సో మొత్తానికి ఎన్టీఆర్ గారి లైనప్ ఏవైతే ఉందో మన ప్రీవియస్గా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏవైతే దేవరా 2 కానీ ప్రశాంత్ నీల్ గారి డ్రాగన్ సినిమా కానీ వార్ 2 కానీ ఈ 3 సినిమాలు అయితే ఎన్టీఆర్ గారు లైనప్లో ఉన్నాయని మా అందరికీ తెలుసు. అదేవిధంగా మీరు మన వీడియోస్లో చూసుంటే మీకు ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు తెలుస్తుంది, అందులో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మేషన్ కళ్యాణ్ రామ్ గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా యాజ్ ఎ యాక్టర్గా ఆయన కన్ఫర్మ్ కూడా చేసినట్టే. అదేంటో కాదు, నెల్సన్ గారు ఎన్టీఆర్ గారు కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా అయితే రాబోతుంది. ఇది ఓవరాల్గా అప్డేట్ అయితే. సో మీకు అర్థమైంది కదా అప్డేట్ అయితే. సో దీని గురించి మనం కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, లైట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం బట్ బ్రీఫ్గా మాట్లాడుకుంటే, ఎన్టీఆర్ గారు నెల్సన్ గారు వీళ్ళిద్దరు కూడా స్టోరీ డిస్కషన్స్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో ఏదైతే సందీప్ రెడ్డి వంగ గారు కూడా రామ్ చరణ్ గారికి ఒక స్టోరీ ఐడియా అయితే చెప్పడం జరిగిందంటే అది పాజిటివ్గా ఆయన కూడా ఒప్పుకోవడం జరిగిందని చెప్పేసి సోషల్ మీడియా వేదిక కూడా మనకి వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొన్ని సోర్సెస్ నుంచి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి, మీకు షార్ట్స్ కూడా చేస్తాను నేను. సో అక్కడి నుంచి మీరైతే సందీప్ రెడ్డి వంగ గారు దాంతోపాటు రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఓ సినిమా అయితే రాబోతుంది. జస్ట్ సినిమా రాబోతుంది అంటే సినిమా రావట్లేదు ప్రస్తుతం, బట్ ఏంటంటే ఫ్యూచర్లో రావచ్చు. అయితే స్టోరీ డిస్కషన్ అనేది జరిగింది. జస్ట్ ఒక ఐడియా అయితే చెప్పడం జరిగింది. ఆ ఐడియా ఆయన రామ్ చరణ్ గారు పాజిటివ్గా అంగీకరించడం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా ఫర్దర్గా మనకు తెలుస్తుంది. అది పక్కన పెడితే ఎన్టీఆర్ గారు నెల్సన్ గారి కాంబినేషన్లో సినిమా అయితే రాబోతుంది. ఈ సినిమా అనేది మ్యాక్సిమం ప్రొడ్యూసర్గా కళ్యాణ్ రామ్ గారు అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే దేవరా 2 కానీ లేదనుకుంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో కూడా ఏదైతే డ్రాగన్ సినిమాకు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అదేవిధంగా నెల్సన్ గారితో కూడా మేబీ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ ప్రొడక్షన్ హౌస్ కూడా నాకు తెలిసి గ్రాడ్యువల్గా చాలా బిగ్ ప్రొడక్షన్ హౌస్ కింద మారుతుంది. కళ్యాణ్ రామ్ గారు చాలా ఫోర్స్డ్గా, చాలా కాన్సన్ట్రేటెడ్గా, చాలా యూనిక్ స్క్రిప్ట్స్ అయితే ఎన్నుకుంటున్నారు. అదేవిధంగా ఆయన బ్యానర్లోనే ఆయన కూడా సినిమాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు అర్జున్ సన్న వైజయంతి సినిమా కూడా ఆయన బ్యానర్లోనే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ ఫుల్ పికప్లో అయితే ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు కూడా ఏదైతే బింబిసార తర్వాత మళ్ళీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో వస్తున్నారు. బట్ బింబిసార 2 కూడా ఏదైతే చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా పెట్టుకుంటారు. ఎందుకంటే బింబిసార అనేది గ్రాడ్యువల్గా చేశారు, బట్ ఏంటంటే ఈసారి ఆ సినిమా అందరికీ ఆడియన్స్కి బాగా నచ్చటం వల్ల, అటు మాస్ అని ఇటు క్లాస్ అని చాలామందికి నచ్చటం వల్ల బింబిసార సినిమా అనేది ఇప్పుడు ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ప్రొడక్షన్ వాల్యూస్ పెంచడం కానీ, ఆ స్టోరీ యొక్క కాన్సెప్ట్ ఏదైతే స్క్రీన్ ప్లే ఉంటుందో, ఏదైనా స్టోరీ నడవాలన్నా స్టోరీ ఉంది బట్ ఏదైనా స్క్రీన్ ప్లే సినిమా ఓవరాల్గా మనకి 2.5 hours కానీ 3 hours కానీ ఏదైతే సినిమా వస్తుందో దానికి మీకు ఆడియన్స్కి అంటే నాలాంటి వాళ్ళకి మన అందరికీ కూడా స్క్రీన్ మీద మ్యాజిక్ జరగాలంటే స్క్రీన్ ప్లే అనేది చాలా రేసీగా, చాలా ఫాస్ట్గా, చాలా యాక్యురేట్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, అన్ప్రెడిక్టబుల్గా ఉంటే కనుక అందరికీ నచ్చుద్ది. సో అదే దాని మీద ఫోకస్డ్గా డైరెక్టర్ గారు కానీ, డైరెక్షన్ టీమ్ కానీ, రైటింగ్ టీమ్ కానీ, అలాగే ప్రొడ్యూసర్గా కానీ, యాక్టర్గా కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా టీం వర్క్ అయితే జరుగుతుందని చెప్పేసి కళ్యాణ్ రామ్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ని అయితే ఆయన ప్రొడక్షన్ హౌస్ని అయితే ఓన్ సొంత ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అన్ని విధాలుగా కూడా అటు సినిమాలు నిర్మిస్తూనే సినిమాలు కూడా మంచిగానే చేస్తున్నారు.
సో డెఫినెట్గా వాళ్ళైతే 100% మనకి గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే డెఫినెట్గా ఆడియన్స్కి కాలర్ ఎగరేసుకునే సినిమాలే మేము తీసుకొస్తున్నాం, అందరూ కూడా రెడీగా ఉండండి అని చెప్పేసి కరాఖండిగా అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఆయన ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి అప్డేట్ అయితే. మీకు ఇంకేదన్నా విషయాలు తెలిస్తే కనుక డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్తో కామెంట్ చేయండి. సో నేను తెలుసుకున్న అప్డేట్స్ అయితే మాత్రం ఇవి. ఇంకేదైనా అప్డేట్స్ వస్తే మీకు మీ మన ఎన్టీఆర్ గారి గురించి సరివేగంగా మీకు వీడియో అయితే చేసి నేను పెడతాం అయితే జరుగుతుంది. సో వీడియో నచ్చితే మాత్రం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మరీ ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ వీడియో తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇప్పుడు అప్కమింగ్ క్రియేటర్స్ కానీ కొత్త క్రియేటర్స్ కానీ అంత ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. బట్ మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్గా మంచిగా మీకు వీడియోస్ చేయడానికి, మంచిగా హీరోల యొక్క సినిమాల యొక్క అప్డేట్స్ ఇవ్వడానికి, మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్, హానెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి, అప్డేట్స్ ఇవ్వడానికి, రివ్యూస్ ఇవ్వడానికి మాలాంటి వాళ్ళు పనిచేస్తాం. సో డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, లేదనుకుంటే అంతవరకు రీచ్ అవ్వట్లేదు. సో దయచేసి మీరందరూ కూడా మీరు ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసే విధంగా మన ఛానల్ అయితే ప్రమోట్ చేయండి. అంతమించి ఇంకేం లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ గారి గురించి అప్డేట్ అయితే తెలుసుకున్నారు కదా. సో అది ఫ్రెండ్స్ వాళ్ళగా వీడియో అయితే ఇది ఎన్టీఆర్ గారి యొక్క లైనప్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అయితే విషయం. నచ్చితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.